దక్షిణ అమర్నాథ్గా పిలువబడేటటువంటి ఈ సలేశ్వరం జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సలేశ్వరం జాతర 3 రోజులు జరుగుతూ ఉంటుంది. 11, 12, 13. ఇక చైత్ర పౌర్ణమి సందర్భంగా నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. ఎంతో పవిత్రంగా భావించినటువంటి సలేశ్వరం లింగమని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ పాదయాత్రలో కొండల్ని ఎక్కి దిగుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఇటు ప్రోగ్రాంకు మా జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి శ్రీ వైభవ్ గైక్వాడ్ IPS గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బందోబస్తులో సుమారు 250 మంది పోలీసులను వినియోగించడం జరిగింది. ఇందులో 6 మంది CIలు, 15 మంది SIలు, మిగతా సిబ్బంది అందరితో కలిపి 200 పైకి బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఈ 3 రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మనం చూస్తున్నట్లయితే మీకు అక్కడక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు బందోబస్తు క్యూ లైన్లో బందోబస్తు ప్లస్ గుండం దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాటి రోప్ కట్టి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు క్రౌడ్? ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు ఇప్పటి వరకు అంటే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 15,000 మంది దర్శించుకోవడం జరుగుతుంది. 1,00,000 వరకు కూడా జనాలు అంటే భక్తులు రావడం పోవడం కూడా 1,00,000 వరకు కూడా జరగవచ్చు. ఇంకా జాతరలో ఏంటంటే శనివారం ఆదివారం వచ్చాయి వీకెండ్స్ హాలిడేస్, ఇంకా మీరు అన్నట్లు శనివారం ఆదివారం కాబట్టి క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది. భక్తుల తాకిడిని బట్టి కూడా బందోబస్తు కూడా ఎస్పీ గారు పెంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను కర్మనగట్ట హైదరాబాద్ నుంచి వచ్చా. నేను ఫస్ట్ టైం ఈ సలేశ్వరం ఈ ట్రిప్పు రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వాతావరణం అయినా ఈ ప్రకృతి అయినా ఇలా రావడం, మన అధికారులు కూడా మంచి ఏర్పాట్లు కూడా చేసిర్రు, మంచిగానే ఉంది అంతా. ఇంకొక కిలోమీటర్ అట్లా పోతే మాకు దేవుడి దర్శనం అందొచ్చు. కానీ చాలా చక్కగా ఉంది, వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసినాం మేము. ఇది కొద్దిగా బాధ అనిపించిందిలే, కానీ ఇక్కడికి వచ్చి ప్రకృతి చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. ఒక ట్రెక్కింగ్ కావచ్చు, అది ఎట్లా ఉంది ఏంటి ఫెసిలిటీ ఇలాంటివి ఎప్పుడైనా మీరు చూడండి. ట్రెక్కింగ్ లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడక్కడ కొబ్బరి బొండలు కానీ, వాటర్ కానీ, సదుపాయాలు కానీ, అంబలు ఇచ్చిర్రు ఫస్ట్ రాగానే, అది కూడా చాలా చక్కగా ఉంది. మామిడికాయ అది ఇచ్చిర్రు, అది కూడా చాలా చక్కగా ఉంది. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము. కొద్దిగా కష్టంగా అయితే ఉంది, కానీ హ్యాపీగా ఉంది. మీరు కొత్తగా రేపల్లి వచ్చే వాళ్ళకి ఏమి చెప్పవాలి? రేపల్లి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకునే పాయింట్లో ఖచ్చితంగా ఇది ఒకటి మన హైదరాబాద్ దగ్గర పట్ల ఇది ఖచ్చితంగా మీరు దర్శించుకుంటేనే మంచిదని నా యొక్క అభిప్రాయం.